సముద్రంలో వేటకు వెళ్లి రాకాసి అలల తాకిడికి పడవ బోల్తా పడిన ఘటనలో ఓ మత్స్యకారుడు మృత్యువాత పడిన దురదృష్టకర సంఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామంలో చోటు చేసుకుంది. 6గురు మత్స్యకారులు మంగళవారం వేకువజామున సముద్రంలో చేపల వేటకు వెళ్లగా రాకాసి అలల దాటికి వారి ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 42 ఏళ్ల గోపాలరావు మృత్యువాత పడ్డారు. మిగిలిన 5గురు మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. గోపాలరావు మృతితో దేవుని ఆలతాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అది తెలిసి కేవలం పక్కన వచ్చి మనం